హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. సో మార్నింగ్ అయితే హ్యాపీ లంచ్ బాక్స్లోకి అయితే కిచిడి చేశానండి ఈరోజు. అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేశాను అనమాట. అకిరా వచ్చేసి నైట్ అసలు ఏమీ తినలేదండి, ఎంత ట్రై చేసినా కూడా పడుకుని పోయాడు. సో అందుకే మార్నింగ్ లేవగానే వాడికైతే బ్రష్ చేసేసి ఇక బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చాను. కాస్త వాటర్ అయితే తాగిపించానండి. ముందైతే ఇద్దరు పిల్లలకి ఫస్ట్ లేవగానే నేనైతే వాటర్ ఇచ్చాకే వేరే ఏదైనా ఇస్తానన్నమాట. డైరెక్ట్ ఏ ఫుడ్ కూడా ఇయ్యనమాట. ఒక గ్లాస్ వాటర్ అయితే ఇస్తే తాగేశాడు. అండ్ ఇక్కడైతే బాయిల్డ్ ఎగ్ ఇచ్చానండి. సో అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట తినడానికి. జూడియోలో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఈరోజు అయితే రివ్యూ చూపిస్తాం అనుకుంటున్నానండి. నాకైతే నచ్చాయా లేదా, అసలు ఎలా ఉన్నాయి అనేసి వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. బట్ నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్కి ఉందండి జూడియోలో అయితే ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి. చెప్పాను కదా, నేను ఆల్రెడీ పర్పుల్లో అయితే పర్చేస్ చేద్దాం అనుకొని కార్ట్లో వేసేసానండి. బట్ ఇక వెళ్ళాను కదా అనేసి జూడియోలో తీసుకోవాల్సి వచ్చిందనమాట. ట్రై చేద్దాం ఎలా ఉంటాయో అనేసి. నేను ఇక్కడ చూపిస్తుంది అయితే కాజల్ అండి. నా పిచ్చి కానీ బ్లూ కాజల్ తీసుకుంటారా అసలు ఎవరైనా? అసలు నేను ఎందుకు తీసుకున్నానో కూడా అర్థం అవ్వట్లే. బై మిస్టేక్లో పడిందేమో, చూసి బొట్టు పెట్టుకోవడానికైనా పనికి వస్తుందిలే అనేసి ఉంచానమాట. చూస్తున్నారు కదా, మంచి స్కై బ్లూ కలర్లో ఉందండి. ఇది బాగుందనమాట. సరేలే ఇక బొట్టు పెట్టేసుకుందాం, దీంతో యాపీకి కూడా పెట్టొచ్చులే అనేసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి బ్లాక్ కాజల్ అండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ పర్పుల్లో తీసుకున్నా, ఒకవేళ బయట లేడీస్ ఎంపోరియంలో తీసుకున్నా కూడా 100 రూపీస్. మొన్న లాస్ట్ టైం తీసుకున్నానండి 99 రూపీస్ పెట్టి కాజల్ వచ్చేసి. బట్ అది వాటర్ ప్రూఫ్ అయితే అస్సలు కాదనమాట. నార్మల్గా యాప్కి పెట్టేశాను అనమాట. కాజల్ పెట్టేస్తే అది ఏడ్చేసరికి మొత్తం ఐస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందనమాట. అయ్యో వేస్ట్గా తీసుకున్నాను అనుకున్నాను. బట్ ఇవి ఎలా ఉంటాయో అయితే తెలియదండి. బట్ తీసుకున్నాను, ట్రై చేద్దామనేసి. ఇదైతే కాజల్ అనమాట, బ్లాక్ కాజల్ అండి. ఒకసారి నేను పెట్టేసుకొని మీకైతే మళ్ళీ వాటర్ ప్రూఫా కాదా అనేసి నేను మీకు లైవ్లో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో కాజల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో బాగుందండి, మంచిగా థిక్గా అంటుతుందనమాట. మంచిగా లైన్ అయితే మంచిగా థిక్గా వస్తుంది. చూసారు కదా అండి, కాజల్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట. సో అకిరానందన్ని పక్కన పెట్టేసి నేనైతే వీడియో చేస్తున్నాను. వాడు అల్లరి చేస్తున్నాను అనమాట, అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా థిక్ లైన్ చూసారు కదండి, బ్లాక్ కలర్లో చాలా బాగుందనమాట. ఇలా స్క్రోల్ చేస్తుంటే వస్తుంది, చూస్తున్నారు కదండి. రోల్ చేస్తుంటే ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట. కొంచెం మంచిగా కాపాడుకోవాలండి. ఇదైతే యాపీ కళ్ళలో పడిందంటే అది అస్సలు విరగొడుతుంది, ఏదో ఒకటి చేస్తుంది. లేదంటే నేను లేనిది చూసి ఏ బుక్లోనే రాసేస్తుంది అనమాట. దానికి కనిపించకుండా నేనైతే వీటిని దాచిపెట్టుకోవాలి. ఇక ఐలైనర్ చూస్తున్నారు కదా అండి, ఇదైతే నాకు పెద్ద టాస్క్ అండి. ఎంత ట్రై చేసినా కూడా అసలు నాకు వస్తుందో రాదో ఐలైనర్ పెట్టుకోవడం అనేసి అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎంత ట్రై చేస్తానో, ఎన్ని తిప్పలు పడతానో చూడండి ఇక ఐలైనర్ పెట్టుకోవడానికైతే. అసలు చాలామంది చాలా ఈజీగా పెట్టేస్తూ ఉంటారనమాట. నాకు చూడండి, నా ఐస్ వచ్చేసి మిల్క్ అంటూ ఇలా అంటానమాట. సో ఒక ఐకి అయితే బాగానే పెట్టుకున్నానండి. బట్ లెఫ్ట్ ఐకి అయితే నాకు అస్సలు పెట్టుకోవడం రాలేదు. సో ఇదైతే ట్రై చేశాను, బాగానే వచ్చేసింది అనమాట. ఓకే, మెల్లిగా అయినా సరే. సో ఫస్ట్ టైం అండి నేను ఐలైనర్ మీ ముందే జస్ట్ ట్రై చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడు ఐలైనర్ అసలు పర్చేస్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం పర్చేస్ చేశాను, పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక ఐకి అయితే ఇలా పెట్టేసుకున్నాను. సో ఇక లెఫ్ట్ ఐకి చూడండి ఎలా పెడతానో. నాకు అస్సలు రాదనమాట లెఫ్ట్ ఐకి పెట్టుకోవడం. అది ఎక్కడెక్కడో అంటుతుందండి, అసలు కరెక్ట్ ప్లేస్లో అంటట్లేదన్నమాట. అసలు కొంతమంది అయితే ఐ ఓపెన్ చేసి మరీ అసలు ఎంత మంచిగా లైన్ గీస్తారో అండి, నాకు అస్సలు రావట్లేదు. చూస్తున్నారు కదా మీరు, నేను ఎలాగైనా ఐలైనర్ పర్ఫెక్ట్గా పెట్టేసుకొని మీకు నేర్చుకొని మరీ చూపిస్తానండి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే. అసలు ఎంత బాగా చూస్తున్నారండి అసలు ఎలా అంటుతుందో. నాకు తెలిసి ఏమర్థమైందంటే ఐలైనర్ గీసేటప్పుడు అది మళ్ళీ లేపొద్దనమాట. ఒకసారి పెట్టామంటే డైరెక్ట్ ఇలా లైన్ గీసేయాలంటే, ఒకసారి పైనకి లేపి మళ్ళీ పెట్టాలంటే కష్టమవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే పెట్టేశాను. సో ఏమీ అనుకోవద్దండి, చాలా గట్టిగా పెట్టుకున్నాను ఐలైనర్ అయితే. బట్ నేర్చుకోవాలి ఐలైనర్ పెట్టుకోవడం. నేను జస్ట్ మీకు వాటర్ ప్రూఫా కాదా, ఇప్పుడు నేను తీసుకున్న బడ్జెట్లో ఇవి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూపిద్దాం అనుకున్నాను. నా మేకప్ చూసి అయితే అస్సలు భయపడకండి, నేర్చుకుంటానులేండి. నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అందుకే అలా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకొని ఐలైనర్ మంచిగా వేసుకొని కాజల్ కూడా మంచిగా వేసుకొని చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, నేనైతే ఇక్కడ బ్లూ అండ్ బ్లాక్ కాజల్ అయితే పెట్టేశాను కదా. చూడండి, వాటర్ పోసేసి ఎంత రబ్ చేసినా కూడా పోవట్లేదు. అది జస్ట్ ద బెస్ట్ అండి, చాలా బెస్ట్ అనిపించింది అనమాట నాకైతే.
జస్ట్ 79 రూపీస్లో కాజల్ వాటర్ ప్రూఫ్ అంటే చాలా చాలా బెటర్ అండి. నేను లాస్ట్ టైం 199 రూపీస్ పెట్టి తీసుకున్నా. జస్ట్ హ్యాపీ వచ్చేసరికి మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయిందనమాట. మొత్తం అస్సలు నచ్చలేదు నాకు. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి మనం రిమూవ్ చేయాలంటే వెట్ వైప్స్తో కానీ నార్మల్గా ఏదైనా మాయిశ్చరైజింగ్ లోషన్స్తో కానీ ఆయిల్తో కానీ రిమూవ్ చేస్తే ఈజీగా పోతాయి అన్నమాట. సో ఇదైతే వచ్చేసి లిప్ బామ్ అండి, చెర్రీ లిప్ బామ్ అనమాట. చాలా బాగుంది. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఫస్ట్ టైం పర్చేజ్ చేశాను జుడియోలో. ఇవైతే ఎప్పుడు నార్మల్గా క్లాత్స్ అయితే తీసుకుంటానండి, బట్ ఇవి ఫస్ట్ టైం తీసుకున్నాను కదా, ఒకసారి మీతో షేర్ చేసుకుందాం రివ్యూ అనేసి చూపిస్తున్నాను అనమాట. లిప్ బామ్ కూడా చాలా బాగుందండి. లిప్ బామ్ వచ్చేసి జస్ట్ 49 రూపీస్ అండి. 40 అంటే చాలా బెటర్ కదా. నేను పర్పుల్లో లాస్ట్ టైం తీసుకున్న షుగర్ లిప్ బామ్ సంథింగ్ ఏదో అది ఎక్కువ ప్రైస్ పడింది, బట్ బాగుందనమాట. లిప్ బామ్స్ నాకు నచ్చుతాయి. ఇది తక్కువ ప్రైస్ పడింది కదా అని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వెట్ వైప్స్ చూపిస్తున్నానండి. ఒకటేమో అలోవెరా వెట్ వైప్స్ తీసుకున్నాను, ఇంకొకటేమో కుకుంబర్ వెట్ వైప్స్ తీసుకున్నాను అనమాట. ఏంటి అంటే మనకి సమ్మర్లో చాలా చాలా యూజ్ అవుతాయండి. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మేకప్ రిమూవ్ చేసుకోవడానికైనా నైట్ టైంలో. చూస్తున్నారు కదా ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, అలా ఓపెన్ చేస్తే ఇక్కడ అందులో నుండి ఇలా తీయాలన్నమాట. వైప్ తీసేసి మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అండ్ వెట్ వైప్స్ యూస్ చేయడం అనేది మనం ఎప్పుడు కానీ వెట్ వైప్స్ ఎలా యూస్ చేస్తామంటే నార్మల్గా ఇలా ఓపెన్ చేసేసి ఫేస్కి మొత్తం ఇలా రబ్ చేసుకుంటాం కదా, అలా రబ్ చేయకుండా ప్రాపర్గా ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి ఈరోజు మీకు. ఇలా హ్యాండ్ పెట్టేసి ఎలా రబ్ చేసుకుంటాం కదా, అన్ని క్లీన్ చేస్తాం కదా ఫేస్ని, అలా కాకుండా అలా ఫోల్డ్ చేసేసి ఫింగర్స్కి దాన్ని ఇలా పెట్టేసి ఈ విధంగా మనం వెట్ వైప్ని యూస్ చేయాలన్నమాట ప్రాపర్గా. చూడండి ఆ వెట్ వైప్తోని క్లీన్ చేయగానే క్లీన్ అయిపోయింది. చూస్తున్నారు కదా, వెట్ వైప్స్ వచ్చేసి మనకి వెట్గా ఉంటాయి కదా. ఐలైనర్ క్లీన్ అయిపోయింది కానీ కాజల్ అయితే పోవట్లేదండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, నా ఐకి కాజల్ అలానే ఉంది కింది సైడ్, అది ఎంత రబ్ చేసినా పోవట్లేదు అనమాట. వాటర్ ప్రూఫ్స్ ఏదైనా సరే వాటర్తో పోనప్పుడు మనం నార్మల్గా మాయిశ్చరైజర్స్తో కానీ ఆయిల్తో కానీ రిమూవ్ చేసుకుంటాం కదా, అలా రిమూవ్ చేసుకుంటే ఈజీగా పోతాయి అనమాట. బట్ నాకైతే చాలా బెస్ట్ అనిపిస్తుందండి. ఇవి వచ్చేసి నేను 2 తీసుకున్నాను అనమాట. ఏంటి అంటే నార్మల్గా కుకుంబర్ ఒకటి, అలోవెరా ఒకటి తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి, తీసుకున్నాను. సో వాడి ఆటలు వాడు ఆడుకుంటున్నాడండి. నేను వీడియో చేసేసుకుంటుంటే నా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ ఓపెన్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, లిప్స్టిక్ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి. జుడియోలో ఏంటంటే మనం ట్రై చేయొచ్చు అనమాట అన్ని ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడు లిప్స్టిక్స్ అయినా, లిప్ గ్లాస్ అయినా, లేదంటే నెయిల్ పాలిష్ అయినా, ఏవైనా కూడా ట్రైల్ ఉంటాయన్నమాట మనకి అక్కడ ట్రై చేయడానికి. సో కొన్ని ట్రై చేశాను కలర్స్ అన్ని. సో నాకు ఈ కలర్ బాగా నచ్చింది అనమాట, తీసుకున్నాను. ఇది మ్యాట్ ఫినిషా కాదా అనేసి చూద్దామనేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట, అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కలర్ అయితే చాలా మంచి మెరూనిష్గా ఉందండి. కొంచెం పింక్గా మెరూన్గా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది కలర్ వచ్చేసి. నేను లాస్ట్ టైం తీసుకుంది అయితే మెరూన్ కలర్ అండి, అది జుడియోలో పర్పుల్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ ఉంది, చాలా బాగుంది అనమాట. ఇక్కడ నేను దీన్ని 60 కూడా పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను. ఏంటి అంటే జస్ట్ చూపిస్తున్నాను అనమాట మీకు. నేను రెడీ అయ్యేటప్పుడు అయితే నేను యాపీకి పెట్టొచ్చు కదా అనేసి జస్ట్ నేను ట్రై చేసి చూపిస్తున్నాను. యాపీకి లిప్స్టిక్ అప్లై చేసినప్పుడు నేను ఇలా 60 కూడా అప్లై చేస్తానమాట. నేనైతే అప్లై చేసుకోను, బట్ యాపీకి అప్లై చేస్తాను. లిప్స్టిక్ నిన్ననే ట్రై చేశానండి. నిన్న బయటికి వెళ్ళామన్నమాట. అప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్ళాము, నైట్ వచ్చే వరకు కూడా లిప్స్టిక్ అలాగే ఉంది. నాకు నచ్చేసింది అనమాట. నేనైతే నిజంగా మంచి రివ్యూ ఇస్తున్నానండి, ఇందులో ఏం ఫేక్ లేదు. ఏదో చెప్పాలి కదా అని చెప్పట్లేదు, నిజంగా మీకు చూపిద్దామనేసి, మీకు డైరెక్ట్గా చూపిద్దామనేసి మీ ముందే ఓపెన్ చేశానమాట. నాకు అన్నీ బాగా నచ్చాయి. ఇది వచ్చేసి జుడియో నుండి షీట్ మాస్క్ అండి, హైల్రానిక్ యాసిడ్ షీట్ మాస్క్ అనమాట. చాలా బాగుంటుందా ఎలా ఉంటుందో నాకు తెలియదు. షీట్ మాస్క్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇది 49 రూపీస్ ఏదో పడిందండి. ఇదైతే నెక్స్ట్ వీడియోలో నేను యూజ్ చేసి చెప్తాను ఎలా ఉందా అనేసి. నేను అసలు షీట్ మాస్క్ ఎప్పుడు యూజ్ చేయలేదన్నమాట. ఇది ఒకసారి యూజ్ చేసి బాగుంటే నెక్స్ట్ టైం కూడా పర్చేస్ చేద్దాం అనుకున్నాను. షీట్ మాస్క్లో ఇంకా చాలా ఉన్నాయండి, హైల్రానిక్ యాసిడ్, ఇంకా నియాసినమైన్ సంథింగ్ ఏదేదో ఉన్నాయన్నమాట. పింపుల్స్ ఉన్న వాళ్ళకైనా, ఫేస్ కొంచెం గ్లో అవ్వడానికైనా, లేదంటే బ్రైట్గా అవ్వడానికి చాలా షీట్ మాస్క్ ఉన్నాయన్నమాట. నేనైతే హైల్రానిక్ యాసిడ్ తీసుకున్నాను. లిప్స్టిక్ వచ్చేసి నాకు అరౌండ్ 149 రూపీస్ పడిందండి, 150 రూపీస్ పడింది. మీకు ఎలా అనిపిస్తుందండి? నేను పర్చేస్ చేసిన ప్రైస్లో బెస్ట్ అనిపిస్తుందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ ప్రైస్ పెట్టి లాస్ట్ టైం తీసుకున్నాను, బట్ నాకు అవి అంతగా అనిపించలేదన్నమాట. ఇవి నేను రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి నాకు ఇవి, బట్
చాలా మంచిగా అనిపిస్తున్నాయి అన్నమాట. మీరు చూసారు కదా లైవ్లో అయితే. మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ షేడ్ వచ్చేసి B5 సాటిన్ డేరింగ్ అండి. జుడియోలో నాకు నచ్చింది ఏంటంటే ట్రయల్ చేయడానికి చాలా అన్ని షేడ్స్ పెడతారనమాట. అందుకే ట్రయల్ చేసి తీసుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అయిపోయిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీకోసం ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.